వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తిలో బహిరంగ సభ నిర్వహించి కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రైతులకు రుణమాఫీ, మహిళలకు అండగా నిలవడం, స్వయం సహాయక సంఘాల అభివృద్ధి, ఉద్యోగ నియామకాలు తన ప్రభుత్వం చేస్తున్న కీలక కార్యక్రమాలని ప్రకటించారు. కిషన్ రెడ్డిని తీవ్రంగా ఖండించి కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర అభివృద్ధికి నిధులు కోరారు. డాక్టర్ బాలకృష్ణ గారి పేరు పెట్టాలి అని నాకింత గొప్ప అవకాశం, డాక్టర్ బాలకృష్ణ గారి పేరు, జయరాములు గారి పేరు పెట్టే అవకాశం ఈ రోజు ఈ సంస్థలకు వచ్చింది. తప్పకుండా ఆ మాజీ శాసనసభ్యుల పేర్లు పెట్టే బాధ్యత ఈ ప్రాంత ప్రజలకు, ఈ పేదలకు, వారు అందించిన సేవలకు మనం ఇయ్యగలిగిన గుర్తింపు ఇదే. అందుకే రాష్ట్ర ప్రభుత్వం వేదిక మీద నుంచి ప్రధాన కార్యదర్శి గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. మాజీ శాసనసభ్యులు బాలకృష్ణ గారి పేరు, మాజీ శాసనసభ్యులు జయరాములు గారి పేరు, అదేవిధంగా డాక్టర్ చిన్నారెడ్డి గారి పేర్లను ఈ ప్రాజెక్టులకు పెట్టడానికి అవసరమైన చర్యలు చేపట్టండి అని చెప్పి నేను చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇస్తున్నా. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. 2014 నుంచి దాదాపుగా 2024 వరకు చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నారు, తారక రామారావు గారు మంత్రిగా ఉన్నారు, నరేంద్ర మోడీ గారు దేశంలో ప్రధానమంత్రిగా ఇవాళకి 12 సంవత్సరాలు అయ్యింది. నేను అడుగుతున్న ఈడికొచ్చిన మిత్రులను, ఈడికొచ్చిన వాళ్ళని కాదు, ఈ సమావేశాన్ని చూస్తున్న వాళ్ళను, టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళని కూడా గుండెల మీద చెయ్యి పెట్టుకొని ప్రశాంతంగా ఆలోచన చేసి మీ మనస్సాక్షిని అడగండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు మొదటి సంవత్సరంలోనే రుణమాఫీ జరిగిందా లేదా? మీ గుండెను అడగండి, మీ మనసును అడగండి. ఇవాళ ఆ రైతులను బయటికి వచ్చి మాట్లాడమని నేను అడుగుతున్నా. ఇవాళ మనసు లేనోళ్ళు, మనసాక్షి లేనోళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఒక్కటై ఏకమై రైతులను ఆగం చెయ్యాలన్న ఆలోచనతో మాట్లాడుతున్నా. నేను అదే విధంగా మా రైతాంగాన్ని, మా సోదరిమణులను, మా ఆడబిడ్డలను అడుగుతున్నా. ఆనాడు రైతు భరోసా పథకం చంద్రశేఖరరావు గారు ఎన్నికల పేరు మీద ఎగనామం పెట్టిపోతే ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి 3 నెలల్లోనే డిసెంబర్ 7 నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మేము, మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు మార్చి లోపలనే 7,625 కోట్ల రూపాయలు రైతు భరోసా పైసలు మీ ఖాతాలలో వేసినమా లేదా? మీరు వెళ్ళి మీ బ్యాంకుల్లో చూసుకోండి. 7,625 కోట్ల రూపాయలకు ఒక పైసా తగ్గినా మీరు మమ్మల్ని నమ్మకండి. ఒకవేళ వేసింది నిజమైతే ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద స్థలిని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. మంత్రుల బృందంతో కలిసి సొరంగంలో వెళ్లిన సీఎం సహాయక చర్యల గురించి నిపుణులను అడిగి తెలుసుకున్నారు. పరిశీలన అనంతరం వివిధ శాఖల అధికారులతో సీఎం సమావేశమయ్యారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు తదితరులు సీఎం వెంట ఉన్నారు. టన్నెల్లో 14వ కిలోమీటర్ వద్ద కుప్పకూలిన ఘటనలో 8 మంది సిబ్బంది చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ రోజు ప్రభుత్వానికి ఈ సమస్యను పరిష్కరించడానికి అండగా నిలబడ్డాయి. అయినా 8 మంది ఈ ప్రమాదంలో గల్లంతైంది. ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకీ తెలవలేదు. వాళ్ళు బ్రతికున్నారా, వాళ్ళు మరణించిండ్రా, లేకపోతే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో ఇంతవరకు నిపుణుల్లోకి అంచనాకు రాలేదు. మిగతా వాళ్ళు దాదాపుగా ప్రమాదం నుంచి బయటపడడం, బ్రతకడం, వాళ్ళందరినీ బయటకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ 11 సంస్థలు నిరంతరము దాదాపుగా 22 తారీఖు నుంచి ప్రతి క్షణము రెస్ట్ తీసుకోకుండా వాళ్ళు అందులో చిక్కుకుపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది, ఈ ప్రమాదాన్ని పరిష్కరించడానికి వాళ్ళు పనిచేస్తున్నారు. మనస్ఫూర్తిగా 11 ఏజెన్సీలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను అభినందిస్తున్నా. ఈ ప్రమాదానికి సంబంధించి ప్రధానమంత్రి నుంచి బాధ్యత కలిగిన ప్రతి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించారు. వాళ్ళందరూ కూడా పూర్తి వివరాలు ఇచ్చారు. సో ఇప్పటికీ ఈరోజు నిపుణులతోని మేము చర్చించి సమీక్షలో తేలింది ఏంటంటే
ఇంకా 2-3 రోజులు ఈ సమస్య కొలిక్కి రావడానికి పడుతుంది. 2-3 రోజుల తర్వాత మిగతా కార్యక్రమాన్ని చెప్పగలం అనేది మా దృష్టికి తీసుకొచ్చింది. ఈరోజు ఒక పక్కన మట్టి, ఇంకొక పక్కన నీళ్లు, దాదాపుగా 13.5 కిలోమీటర్ల లోపల పనిచేయడం వల్ల ఆ కన్వేయర్ బెల్ట్ కూడా పాడవడం వల్ల వాళ్ళు అక్కడ తీసిన మట్టి కానీ లేకపోతే ఇతర వాటిని బయటికి పంపించడానికి వెసులుబాటు లేకుండా పోయింది. రేపటిలోగా ఆ కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేసి అందులో వెళ్తున్న మట్టిని కానీ వీటన్నిటిని కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు పంపించగలిగితే కొంత పనులలో వేగం వస్తుంది. మూడవది, లోపల ఎక్కడ మనుషులు ఉన్నారు, ఎక్కడ మిషనరీ ఇరుక్కున్నది, వీటన్నిటిని కూడా ఒక అంచనాకి పూర్తి స్థాయిలో రాలేకపోతున్నారు. ప్రాథమిక అంచనా వచ్చింది కానీ పూర్తి స్థాయి అంచనా అనేది ఇంతవరకు వాళ్ళకి రాలేదు. ఈరోజు దానికి సంబంధించిన సంఘటన 22 తారీఖు నుంచి ఈ రోజు వరకు జరిగిన ప్రమాదం తర్వాత సంస్థలు చేపట్టిన చర్యలు, ప్రతి ఒక్క సంస్థతో వాళ్ళు చేసిన పనులు, ఈరోజు వాళ్ళు ఉన్న పరిస్థితిని పూర్తి స్థాయిలో సమీక్ష చేసినాం. ఈరోజు మేడిగడ్డలో జరిగిన ప్రమాదాన్ని సాకుగా చూపి కేసీఆర్ పై కోపం, ద్వేషంతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరిగోస పెడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మేడిగడ్డ ప్రభుత్వం కుట్రపూరితం, కాంగ్రెస్ సర్కార్ చేతగానితనంతో రాష్ట్రంలో పంటలకు సాగునీరందక వ్యవసాయం సంక్షోభంలో పడింది. 48 గంటల్లో నీళ్లు విడుదల చేసి పంటలకు సాగునీరందించకుంటే మంత్రి ఉత్తమ్ చాంబర్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. కేసీఆర్ పై కోపం ఉంటే రాజకీయంగా తలపడాలి కానీ రైతులను ఇబ్బంది పెట్టొద్దని హితవు పలికారు. వేసిన తర్వాత ఈరోజు పరిస్థితి ఏంది అంటే కేసీఆర్ గారి మీద కోపంతో, కేసీఆర్ మీద ఒక అనవసరపు ద్వేషం పెంచుకొని ఆనాడు మేడిగడ్డలో కూడా ఏదో కుట్ర చేసి మొత్తానికి ఒక పర్రెవడేటట్టు చేసి ఆ పర్రెనే ఈరోజు ఒక పెద్ద ప్రమాదంగా చూపెట్టి ఆడికెళ్లి నీళ్లు తీసుకోకుండా గత 15 నెలలుగా ఏదైతే ఒక కుట్రపూరితంగా కాళేశ్వరం పాడైపోయిందని చెప్పి ఒక పిచ్చి ప్రచారం చేస్తా ఉన్నారో, ఇవాళ దానివల్ల రేవంత్ రెడ్డి యొక్క ఒక ద్వేషపూరిత వైఖరి వల్ల ఇలా జరుగుతున్నది ఏంది అంటే పంటలు ఎండిపోతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎండుతున్నాయి, అదేవిధంగా పక్కనే వేరే జిల్లాల్లో ఎండుతున్నాయి. చివరికి కింద అక్కడ కాళేశ్వరం నీళ్లు ఏదైతే ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 కింద తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ దక్కబోతాయో అక్కడ కూడా ఎండుతా ఉన్నాయి. నిన్న మీరు చూసే ఉంటారు, పెన్పహాడ్ మండలంలో సూర్యాపేట జిల్లాలో మా మాజీ మంత్రివర్యులు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు చివరికి కళ్ళనీళ్లు పెట్టుకున్న పరిస్థితి. ఈరోజు మా దేవునిగుట్ట తాండాలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ రైతులు మొత్తం లంబాడ రైతులు, గిరిజన రైతులు, ఈ అమ్మాయి పేరు సంగీత గారు, ఇది ఆమె పొలము, ఆమెకు ఒక 5 ఎకరాలు ఉంది. ఇవాళ మొత్తం పొలమంతా ఎండిపోయిన పరిస్థితి. నేను అడిగిన సంగీతాన్ని, ఎందుకమ్మా మరి నాటేసినావు అంటే, అన్న మల్కపేట రిజర్వాయర్ల నీళ్లు ఆడ ఉన్నాయని, ఆడికెళ్లి కేసీఆర్ సార్ కాళేశ్వరం ద్వారా నీళ్లు వచ్చినాయి కాబట్టి మాకు విశ్వాసం వచ్చి మేము పంట వేసుకున్నాం, కానీ వీళ్ళు వచ్చినాక కాంగ్రెస్ వాళ్ళు నీళ్లు విడిస్తలేరు, దాంతో ఎండిపోయే పరిస్థితి వచ్చింది అని చెప్తా ఉన్నది. నేను అడిగిన అమ్మాయిని, మరి రుణమాఫీ జరిగిందా అన్న, రుణమాఫీ కాలే. పోనీ రైతు బంధు పడ్డదా, రైతు బంధు పడలే. పోనీ బోనస్ వచ్చిందా, బోనస్ రాలే. ఆఖరికి నీళ్లు కూడా రాలే. అంటే ఇది ఈ రోజు ఈ రాష్ట్రంలోని పరిస్థితి. రాష్ట్రంలోని రైతులందరూ ఇవాళ అనుకుంటున్న మాట ఏంటి అంటే, కేసీఆర్ అంటే కాళేశ్వరం, కాంగ్రెస్ అంటే శనేశ్వరం. నిజంగా కాంగ్రెస్ వచ్చినాక కాలం కూడా అయితలేదు. ఇది కాలం తెచ్చిన కరువు కూడా కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. రేవంత్ రెడ్డి యొక్క గుడ్డి ద్వేషం, గుడ్డి కోపం, కేసీఆర్ మీద ఉన్న గుడ్డి పగ దీనికి కారణం. ఇలా మేడిగడ్డ దగ్గర ఉన్న ఆ పర్రెను చిన్న రిపేర్ చేసి 3-4 నెలల్లో మొత్తం దాన్ని మంచిగా చేసి ఆడికెళ్లి నీళ్లు ఎర్రటి ఎండాకాలంలో కూడా ఎత్తుకొని, గతంలో ఎర్రటి ఎండల్లో కూడా ఇదే సిరిసిల్ల జిల్లాలో ఉగాది సమయంలో కూడా ఆనాడు అప్పర్ మానేరు మత్తడి దుంకించిన ఘనత కేసీఆర్ గారి నాయకత్వాన్ని మీకు యాదికుండాలి. మిడ్ మానేరు నింపినాం, అప్పర్ మానేరు నింపినాం, అప్పర్ మానేరు నుంచి కింద కాళేశ్వరం. వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసినట్లుగా జాతికి అంకితం అంటూ మోసం, దగా చేసిన మాజీ సీఎం జగన్ ప్రకాశం జిల్లా ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలన్నారు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. వెలుగొండ ప్రాజెక్టు గురించి మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్ కేటాయింపుల్లో వెలుగొండకు 3,000 కోట్లు నిధులు కేటాయించాలని వైసీపీ అడగడంపై ఆ ప్రాజెక్టు పూర్తి అవలేదని నిజాన్ని అంగీకరిస్తున్నారన్నారు. మాటలను బట్టి మనందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే నిన్న ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ వెలుగొండకు 3,000-4,000 కోట్లు బడ్జెట్లో పెట్టవలసింది 300 కోట్ల రూపాయలు పెట్టారని ఆయన ఏదైతే ఎద్దేవా చేస్తూ ఉన్నాడో, మరి నేను అడుగుతూ ఉన్న జగన్మోహన్ రెడ్డిని సూటిగా
మరి 3,000 4,000 కోట్లు పెడితేనే కానీ పూర్తి అవ్వదని సాక్షాత్తు మీ ఎమ్మెల్యే ఈరోజు చెప్తూ ఉన్నాడంటే అట్లాంటి పూర్తి కానిటువంటి ప్రాజెక్టుని పూర్తి చేశానని చెప్పి ఎట్లా వెలుగొండను జాతికి అంకితం చేస్తావు ఆ రోజు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని సూటిగా నేను అడుగుతూ ఉన్నా. ఆ రోజు ఏదైతే తండ్రి శంకుస్థాపన చేస్తే కొడుకు పూర్తి చేశాడని ఎట్లా మీరు మరి ఆ రోజు సంబరాలు చేసుకున్నారని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడుగుతూ ఉన్నా. మీ అసత్య అవినీతి పత్రిక మరి ఏదైతే వెలుగొండ పూర్తి అయిపోయింది, నీళ్లు ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వాన్ని అంటే ఇంకా 4,000 కోట్లు పెట్టవలసి ఉండగా కూడా అట్లాంటి అబద్ధపు రాతలు ఎట్లా మీ అవినీతి పత్రికలో రాస్తారని చెప్పి సూటిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అంటే నేను ఎప్పుడు అదే చెప్తూ ఉంటా, అబద్ధాలు ఎట్లయినా మాట్లాడొచ్చు, ఎలాగైనా మాట్లాడొచ్చు, ఎప్పుడైనా మాట్లాడొచ్చు, కానీ అబద్ధాలు మాట్లాడే వాళ్ళకి కూడా అపారమైనటువంటి జ్ఞాపక శక్తి ఉండాలి, లేదంటే ఇట్లానే అబాసు పాలైపోయేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఏదైతే ఆ వెలుగొండ ఏదైతే ఉందో మరి ఏదైతే హెడ్ రెగ్యులేటర్కి సంబంధించి అక్కడ వింగ్స్ కానీ రిటైనింగ్ వాళ్ళు పూర్తవుతేనే కానీ మరి వెలుగొండకి నీరు తీసుకురాలేము. ఏదైతే టన్నెల్ 1 ముందు టన్నెల్ 2లో తవ్వినటువంటి 1,20,000 క్యూబిక్ మీటర్లు తొలగిస్తేనే కానీ వెలుగొండకు నీరు తీసుకురాలేము. ఏదైతే టన్నెల్ 2లో ఇప్పటికి కూడా 6.8 కిలోమీటర్స్ లైనింగ్ కానీ 2 మీటర్స్ బెంచింగ్ కానీ ఏదైతే ఉందో అది పూర్తి కాకుండా వెలుగొండకు నీరు తీసుకురాలేము. ఏదైతే వెలుగొండ టన్నెల్ 2లో చిక్కుపోయినటువంటి ఆ యొక్క టన్నెల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో కోర్టు వివాదాల్లో దాన్ని పరిష్కరించి దాన్ని వెలుపలకు తీస్తేనే కానీ వెలుగొండకు నీరు తీసుకురాలేము. అదేవిధంగా ఏదైతే ఫీడర్ కెనాల్ ఏదైతే ఉందో ఆ ఫీడర్ కెనాల్కి 9 కిలోమీటర్లు సీసీ లైనింగ్ ఇప్పుడు మనం టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్లు ఇచ్చి పనులు ప్రారంభించి మిగిలిన 11 కిలోమీటర్ కూడా లైనింగ్ చేస్తేనే కానీ వెలుగొండకు నీరు తీసుకురాలేము. ఏదైతే నల్లమల సాగర్కి సంబంధించినటువంటి రిజర్వాయర్ R&Rకి అక్కడ 1,000 కోట్ల రూపాయలు నిర్వాసితులకు అందిస్తేనే కానీ వెలుగొండకు నీరు తీసుకురాలేము. ఆ నిర్వాసితులకి కాలనీలు పూర్తి చేస్తేనే కానీ వెలుగొండకి నీరు తీసుకురాలేము. దాని డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే పూర్తి చేస్తేనే కానీ వెలుగొండకి నీరు తీసుకురాలేము. అంటే ఇన్ని పనులుండగా పక్క రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి మీద అవినీతి ఆరోపణలు వస్తున్నాయన్నారు బీఆర్ఎస్ నేత క్రిషాంక్ మన్నే. రేవంత్ కుటుంబ సభ్యుల ప్రోద్బలంతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలంగాణ కాంట్రాక్టర్ల వద్ద 15% కమిషన్ తీసుకుంటున్నారని కర్ణాటక ఎమ్మెల్యే మునిరత్న లోకాయుక్తకు ఫిర్యాదు చేశారన్నారు. రేవంత్ రెడ్డి ముందుగా బెదిరిస్తాడు, తర్వాత ఆయన అన్న తిరుపతి రెడ్డి సెటిల్ చేస్తారని క్రిషాంత్ ఆరోపించారు. ఆర్ఆర్ ట్యాక్స్ అంటారు, ఈటల రాజేందర్ గారు ఏకంగా మంత్రి గారు సతీమణి కమిషన్ తీసుకుంది అని అంటారు. ఇంత అవినీతి జరుగుతున్నప్పుడు వాళ్ళ ఫ్లోర్ లీడరు శోధా కన్స్ట్రక్షన్స్ 1,137 కోట్లు సొంత బామర్దికి ఇచ్చింది మాట్లాడిండు, దాని మీద విచారణ లేదు. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే మాట్లాడుతున్నారా లేకుంటే మోదీ గారు తెలంగాణకు వచ్చే మాట్లాడుతున్నారా అంటే కాదు, పక్క రాష్ట్రంలో కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. మరి దీని మీద ఇటు కాంగ్రెస్ విచారణ కోరుతుందా? ఎందుకంటే వెరైటీ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఒక కొత్త రూల్ చెప్పారు, మనమే విచారణ అడగాలనంట. కేటీఆర్ గారి విషయంలో మొన్న చెప్పారు, ఎందుకు కేటీఆర్ గారు ఇంట్లో విచారణ అడుగుతలేరు అని. చలో అదే రూల్ ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కూడా పెడదాం, రేవంత్ రెడ్డి గారే విచారణ అడగాలి వారి మీద. ఆరోపణ ఎవరేసిందంటారా? కర్ణాటక ఎమ్మెల్యే ఇది కన్నడలో రాసింది, ఇది ఏంటిది ఇది అనేసి మేము దీన్ని గూగుల్ ట్రాన్స్లేట్ చేసినాం. ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఈయనే ఏమని చెప్పిండు అని అంటే చాలా స్పష్టంగా ఈ ఎమ్మెల్యే గారు లోకాయుక్తకి ఫిర్యాదు చేశారు. ఏమనంటే డీకే శివకుమార్ గారు 15% కమిషన్ తీసుకుంటున్నారంట. డీకే శివకుమార్ గారు తెలంగాణ కాంట్రాక్టర్లకు అక్కడ బెంగళూరులో కాంట్రాక్ట్లు అప్పచెప్పడానికి 15% కమిషన్ తీసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల ప్రోద్బలంతో అని ఇందులో నేరుగా కర్ణాటక ఎమ్మెల్యే మునిరత్న గారు ఆరోపణ చేస్తూ లోకాయుక్తకు ఫిర్యాదు చేసిర్రు రేవంత్ రెడ్డి గారి మీద విచారణ చేపట్టాలి అని, డీకే శివకుమార్ గారి మీద విచారణ చేపట్టాలని. అయితే ఇది చూసినప్పుడు మేము అసలు ఏం కాంట్రాక్ట్లు వచ్చినాయి అబ్బాయి, ఎవరికి వచ్చినాయి అనేసి
కొంచెం ఆరా తీసినాం. ఆరా తీసినప్పుడు ఇటీవలే కేపీసీ ప్రాజెక్ట్స్ ఇందులో లిస్ట్ ఆఫ్ కాంట్రాక్ట్స్ కూడా అందులో మెన్షన్ చేసి ఉన్నాయి. బెంగళూరులో రైల్ కాంట్రాక్ట్ అని అవన్నీ కూడా అందులో ఆ లేఖ ఎమ్మెల్యే గారు రాశారు. అయితే కేపీసీ ప్రాజెక్ట్స్కి బెంగళూరు సబర్బన్ కాంట్రాక్టు 210 కోట్ల పంటలు ఎండిపోయి రైతులు కన్నీరు పెడుతున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం బాధాకరమని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలో ఎస్ఆర్సీపీ కింద పొలాలను ఆయన పరిశీలించారు. రైతుల బాధలను విని చలించిపోయిన జగదీష్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. కాళేశ్వరం నీటితో కేసీఆర్ కు పేరుస్తుందని కాంగ్రెస్ సర్కార్ రైతుల ఉసురు తీస్తోందని విమర్శించారు. గోదావరిలో 10,000 క్యూసెక్కుల నీటి లభ్యత ఉన్నా ఇసుక వ్యాపారం కోసం నీటిని విడుదల చేయడం లేదని ఆరోపించారు. ఇప్పుడు ఈ నిమిషానికి కూడా గోదావరిలో 10,000 క్యూసెక్ల పైన నీళ్ళు పోతున్నాయి. ఇప్పుడు కూడా నీళ్లు ఉన్నాయి. ఆడ కన్నెపల్లి పంప్ హౌస్ ఇట్లా ఒక్క బటన్ నొక్కితే నీళ్ళు ఇక్కడికి వస్తాయి. కానీ ప్రభుత్వం దుర్మార్గంగా రైతుల్ని నమ్మించి వంచి మోసం చేసి వాళ్ళ స్వార్థం కొరకు కేవలం వాళ్ళ ఇసుక దొంగతనంగా అమ్ముకొని 100 కోట్లు సంపాదించుకోవడం కొరకు వందలాది వేలాది మంది రైతుల ఉసురు తీస్తుంది ప్రభుత్వము. కాళేశ్వరం తీసుకుపోయి చూపిస్తాను నేను ఇవాళ కూడా. ఆడ నీళ్ళు వస్తున్నమాట వాస్తవం. పంపు బటన్ నొక్కితే పంపు ఆన్ అయి వీడికి నీళ్లు రావడం అనేది కూడా వాస్తవం. అది చేసి చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పిన నేను. బీఆర్ఎస్ పార్టీగా మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ మా చేతికి ఇచ్చిన 3 రోజులలో నేను ఈ పెన్బాడ్ మండలాన్ని నీళ్ళు తీసుకొస్తా. నేను ఛాలెంజ్ చేస్తున్నా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని, ముఖ్యమంత్రి నేను ఛాలెంజ్ చేస్తున్నా. నీళ్లు లేక కాదు, సిస్టమ్స్ లేక కాదు, వరుసగా 5 సంవత్సరాలు నీళ్ళు ఇచ్చాము ఇక్కడ. ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన డబ్బుల దాహం కొరకు వాళ్ళ ఇసుక అమ్ముకొని డబ్బులు సంపాదించుకోవడం కొరకు కేవలం కాళేశ్వరం లేదు అని చెప్పి, కాళేశ్వరం కూలిపోయిందని చెప్పి కేసీఆర్ను బదనాం చేయడం కొరకు ఈ రకంగా రైతుల ప్రాణాలు తీస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇరిగేషన్ శాఖ మంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇప్పటికైనా అధికారులకు సరైన ఆదేశాలు ఇచ్చి నీళ్లు చివరి వరకు వచ్చే పద్ధతుల్లో పనిచేయించండి. సూర్యాపేట జిల్లా రైతుల తరఫున నేను దండం పెట్టి అడుగుతున్నా, నీళ్ళు ఇవ్వండి, రైతులు కాపాడండి. దుర్మార్గం ఇది. ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం ఉండడం అనేది పద్ధతి కాదు. అద్భుతంగా పంటలు పండించిన ప్రాంతం ఇది. వద్దన దాకా నీళ్ళు ఇచ్చినాం గతంలో. ఒక రైతుగా చూస్తే బాధ కలుగుతుంది. ప్రభుత్వం వెంటనే నీళ్ళ రైతులకు, ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం రైతులకు వెంటనే ఎండిపోయిన పొలాలను ఆదుకోవాలి. ప్రభుత్వం వెంటనే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ సోమస్కందమూర్తి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి కైలాసగిరి ప్రదక్షిణను వైభవంగా నిర్వహించారు. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు తమ వివాహానికి వారే ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు. ఈ నేపథ్యంలో కళ్యాణోత్సవం అనంతరం ముక్కోటి దేవతలకు ఆది దంపతుల వీడ్కోలు పలుకుతూ ఈ ఆలయంలో కైలాసగిరి ప్రదక్షిణ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆలయం నుంచి బయలుదేరిన స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తుల వెంట గిరి ప్రదక్షిణలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో 2025లో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లో టీమిండియా సూపర్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ ఓడిపోయినా 30 పరుగులకే టాప్ ఆర్డర్ కుప్పకూలిన భారత్ జట్టు కోలుకొని నిలబడిన తీరు అద్భుతమనే చెప్పాలి. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ 4వ వికెట్కు జోడించిన 98 పరుగుల పార్ట్నర్షిప్ తో పాటు చివర్లో పాండ్యా ఆడిన 45 పరుగుల ఇన్నింగ్స్ టీమిండియాకు మంచి స్కోర్స్ తెచ్చింది. ఇక ఈ విజయంతో టీమిండియా మంగళవారం తొలి సెమీఫైనల్స్ లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. ఆస్ట్రేలియాను సెమీస్ లోనే ఓడించేస్తే ఇక ఫైనల్లో టీమిండియా కూల్ గా ఆడి కప్పు కొట్టడం ఖాయమని క్రికెట్ అభిమానులు కూడా భావిస్తున్నారు. సిరిసిల్లలో టీ స్టాల్ మూసివేతపై కేటీఆర్ స్పందించారు. నిర్వాహకుడు బత్తుల శ్రీనివాస్ కు ధైర్యపడవద్దని, అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. 10 లక్షలతో శాశ్వత ఉపాధి కల్పిస్తారని, మంచి టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అద్దెవారం లేకుండా ప్రత్యామ్నాయ మార్గం చూపిస్తారని హామీ ఇచ్చారు. నేను ఎవరి దగ్గర పోలేను, నా పని నేను చేసుకుని బతుకున్నాను సార్. నేను మా అబ్బున 2:30కి లేస్తాను సార్. 2:30కి లేచి మేము ఇద్దరు మార్కెట్లోకి వచ్చి ఛాయ్ అమ్ముకుంటాం సార్. మేము అమ్మే ఛాయ్ ఎంత సార్? 100 రూపాయలు కాదు, 500 కాదు, 6 రూపాయలకు ఒక ఛాయ్ అంతా సార్. మేము ఓ పుణ్యాలు 5 రూపాయలు ఇచ్చినా తీసుకుంటాం. వాళ్ళు ఏమన్నా వాళ్ళ రేపటి నుంచి రాడు. మనం బతకాలి కాబట్టి ఎంత ఇస్తానో తీసుకున్నాం సార్. నేను ఎవరిని ఏమలేదు సార్, ఎవరు జోలిపోలేదు. నా మీద ఏ కేసులు లేవు, నేను ఒక్కతో పంచాలు పెట్టుకోలేదు. ఆ సార్ పెద్ద సార్ అడా సార్, మన సిరిసిల్ల పెద్ద సార్ అడా. ఆ పెద్ద సార్ వచ్చి మన బతుకమ్మ కాడి కట్టచ్చి పోయేటప్పుడు మంచిగా వెంట సార్. వచ్చినప్పుడు ఆ సార్ మాత్రం ఏమనిపించింది లేదు. ఇటు మన ఓడలు చూసిన నీ బొమ్మగా పడదా సార్, నీ బొమ్మగా పడగా అనిపించింది లేదు. మన స్టేషన్ దాకా వేయడం పోలేడు. 2 అధికారులు పంపించాడు మున్సిపాలిటీకి. నేను లేదు సార్, నేను బాత్రూమ్ పోయినా. మా భార్య ఉన్నది, మా భార్య చెప్పినాడు, అమ్మ మీరు హోటల్ బంద్ చేయండి, మీకు లైసెన్స్ ఎందుకు అని అడిగినాం సార్. మేము ఎందుకని అడిగితే ఏం చెప్పలేదు, ఎన్నిసార్లు అడిగినా ఏం చెప్పలేదు. అక్కడ రోజు ఛాయ్ తాగడానికి వస్తారు కదా, వాళ్ళే అడిగారు ఎందుకు బంద్ చేయమంటారు, ఏ కారణం చేత బంద్ చేయమంటారు అని అడిగితే పేరు లైసెన్స్ కావాలని అన్నారు. ఎందుకు లైసెన్స్, వీళ్ళు ఏమన్నా అక్రమంగా ఏమైనా చేస్తురా, లైసెన్స్ దేనికని అడిగారు. వాళ్ళు అడిగితే లైసెన్స్ లేదు, బంద్ చేయాలన్నారు. మీ ఫోటో ఉంది కాబట్టి ఎలక్షన్ల కోడ్ కాబట్టి తీసేయమని అన్నారు సార్. అంటే అతికేసినాం, అతుక్కోలేదు. అతుక్కోకుంటే ఫోటోనే తీసేద్దామని తీసేసినాం. తీసేసిన తర్వాత మున్సిపల్ వాళ్ళు వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయినాక మేము ఎప్పటిలాగానే షాప్ బంద్ చేసి పోయినాక మళ్ళీ 2 రోజులు తీసుకున్నాం సార్ షాపు. ఎవరు కూడా రాలేరు, అది ఏం అడగలేరు మమ్మల్ని. మేము షాప్ బంద్ చేసుకొని ఇంటికి పోయిన తర్వాత అసలు మాకు చెప్పుడు కూడా చెప్పలేరు. అందులోనే ఆ సామాన్లు అన్ని అందులో అట్లనే తీసుకొని వేరు. మాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి మీ షాపుని తీసుకుపోతురు అని ఫోన్ చేసేసరికి ఈయన పోయింది సార్. పోయేసరికి ట్రాక్టర్లో పెట్టేసారు. పెట్టినాక పోయి అడ్డుకుంటే పోలీసులు తీసుకొని పోయారు. షాపు అసలు ఏమి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు సార్, మాకు తీసుకొని పోయారు. మన దొంగలు సార్, దొంగలనే వాడు అప్పుడు తాళము గీలము వాడకూడదు. వీళ్ళు అట్లా కూడా వాళ్ళ మొత్తం ఎత్తుకొని పీకిన ఏం లేకుండా
అన్ని తీసుకొని వీడు 8వ తరగతి చదువుతుంది సార్, వీడు 6వ తరగతి చదువుతుంది సార్. మన మా ఓడించుకుంటుంది పని చేద్దాం సార్. నేనేమన్నా మీకు ఆ రోజు కూడా ఫోన్లో చెప్పినా మళ్ళీ ఇక మీరు రోడ్ల మీద అమ్మడద్దు, ఎందుకంతో చెప్తాను. మీకు నేనేం చెప్పినామన్నా అంటే 5 లక్షలైనా సరే 10 లక్షలైనా సరే అడ్డా మొత్తం కిరాయితో ఉన్న పర్మనెంట్ వ్యవస్థ నీ పిల్లలకు నీకు నీ కుటుంబానికి దోక లేకుండా చేస్తా అని చెప్పిన గాంధీ కాడే చూసినట్టు కదా. సో మీకు ఏడనో ఒకటి మంచి చూడు సార్, మంచి చూడు. వారం 10 రోజుల లోపల చార్జ్ చేద్దాం సార్. నువ్వు ఇలా నేను రోజు విమడబడుతున్నా, నేను రోజు విమడబడుతున్నా. రెంట్ బాగుందని నీకెందుకు నేనే చెప్పబడితే నేను పెట్టిస్తాను. మీరేం చేయరంటే మీకు యంగ్ హీరోలో కిరణ్ అబ్బవరం ఒకడు. గతేడాది కా మూవీతో అద్భుతమైన హిట్ కొట్టాడు. అదే ఊపులో ఈసారి దిల్ రూబా అనే ప్రేమ కథ మార్చి 14న థియేటర్లోకి రాబోతున్నాడు. ఈ మూవీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కోసం ఏకంగా బైక్ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. సినిమాలో కిరణ్ ఉపయోగించిన బైక్ నే బహుమతిగా ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రమోషన్లలో కథ గురించి తాము పలు హింట్స్ ఇచ్చామని, వాటి ఆధారంగా దిల్ రూబా కథని ఎవరైతే ఊహించి తమకు చెబుతారో వాళ్లకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ బైక్ గిఫ్ట్ ఇవ్వడంతో పాటు రిలీజ్ నాడు వాళ్లతో కలిసి బైక్ పై థియేటర్ కి వెళ్లి సినిమా కూడా చూస్తానని కిరణ్ చెప్పాడు. ఈ వీడియోని ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. దిల్ రూబా ఇస్ ఆల్ అబౌట్ మై లవ్ అండ్ యాంగర్. ఇదిగో మీకు కనిపిస్తుందే, ఇదే నా లవ్. మా ఆర్ట్ డైరెక్టర్ చాలా కష్టపడి కస్టమైజ్ చేశాడు. ఈ బైక్ మీకు మార్కెట్లో దొరకదు, అందుకే ఈ బైక్ నేను మీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. నిజంగానే ఇచ్చేద్దాం అనుకుంటున్నానండి. దానికి మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పటిదాకా దిల్ రూబా నుంచి రిలీజ్ అయిన పాటలు కావచ్చు, టీజర్ కావచ్చు, లేకపోతే ఈవెంట్స్ లో మేము మాట్లాడిన మాటలు కావచ్చు, అక్కడే మేము చాలా వరకు లీక్ ఇచ్చేసాం. దిల్ రూబా ఏమైండొచ్చు అన్నది మీరు గెస్ చేయండి. గెస్ ద ప్లాట్ ఆఫ్ దిల్ రూబా. మోస్ట్ క్రియేటివ్ గా ఎవరైతే గెస్ చేస్తారో వాళ్ళకి ఈ బైక్ ని నేనే మీకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇచ్చేస్తాను. అంతేకాదంటే నేనే కొంచెం సరదా పడుతున్నా. ఈ బైక్ మీద ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళతో ఫస్ట్ డే ఫస్ట్ షో ఆఫ్ దిల్ రూబా కలిసి వెళ్దాం, మూవీని ఎంజాయ్ చేద్దాం. మరి ఎందుకు ఆలస్యం? నాకు బాగా నచ్చిన బైక్ ని మీరు సొంతం చేసుకోండి. అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు. అమ్మాయిలు గెలిచినా మీరు అబ్బాయిలు గిఫ్ట్ ఇవ్వచ్చు. ఓకేనా? ప్లీజ్. నెల్లూరులో సినీ నటి అనుపమ పరమేశ్వరన్ సందడి చేశారు. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆభరణాల షోరూమ్ ను ఆమె ప్రారంభించారు. షోరూమ్ లో ఆభరణాలను ధరించి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఆమెను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. నెల రోజుల వ్యవధిలో రెండోసారి నెల్లూరుకు రావడం ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా అనుపమ చెప్పారు. యాక్చువల్లీ నేను ఒక 1 month లోనే సెకండ్ టైం నెల్లూరు రావడం. సో ఐ థింక్ ఇట్స్ అ లక్కీ ప్లేస్ ఫర్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు బోత్ ఆఫ్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. నేను ఇప్పుడు వేసుకున్న ఈ యాక్సెసరీ చూసి లైక్ దిస్ నెక్లెస్ వాజ్ సో ప్రిటీ. నాకు నేను ఫోటోలో చూసిన వెంటనే నాకు చాలా నచ్చింది. సో జనరలీ గోల్డ్ సిల్వర్ అలా చెప్పినప్పుడు మనం ఇలాంటివి అనుకోము కదా. సో ఇట్ వాజ్ సో యూనిక్ అండ్ అట్లాగే చాలా 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 డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్ సీయింగ్ ద వాచెస్. నేను ఇప్పుడు దాకా ఎక్కడ చూడలేదు ఇలా వాచెస్. Yeah, this is what I'm talking about. So ఇలా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. and they were saying waist chains ఇక్కడ చాలా వెరైటీ లైక్ చాలా మూవింగ్ అని. I can actually see that. So, all the very best. ఇది ఇప్పుడు 9th store కదా. నాకు సిచ్యువేషన్స్ ఒకేషన్స్ బట్టి అండి. అప్పుడప్పుడు ఇలాంటి చాలా ఎథనిక్ వేర్స్, చాలా ట్రెడిషనల్ గా ఆక్సిడైజ్ గోల్డ్, ఆక్సిడైజ్ సిల్వర్ అట్లాంటివి నాకు చాలా ఇష్టం. కొన్ని అవుట్ఫిట్స్ కి ఇట్లాంటి నెక్లెసెస్ చాలా ఇష్టం. అప్పుడప్పుడు బయటకి మామూలుగా సరదాగా వెళ్ళినప్పుడు అయితే సింపుల్ చైన్స్ బాగుంటుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ తెలుగులో అయితే ఇప్పుడు డ్రాగన్ మొన్నే రిలీజ్ అయింది లైక్ 3 days బ్యాక్. అండ్ ఇంకా నెక్స్ట్ తెలుగులో పర్దా అని చేసిన ఒక ఫిల్మ్ ఉంది. పర్దా సినిమా బండి డైరెక్టర్ ప్రవీణ్ కంద్రిగుల గారితో చేసిన సినిమా. అది నాకు తెలిసి ఎప్పుడో రిలీజ్ అవుతుందని అనుకుంటున్నాను నేను. అండ్ మలయాళంలో రిలీజెస్ ఉన్నాయి. తెలుగులో వేరే ఇంకా 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అది అనౌన్స్ అవ్వలేదు. ఒకటి షూట్ అయిపోయింది, ఇంకొకటి మిడ్వే ఉంది. ఇంకా తమిళ్లో బైసన్ అని ఫిల్మ్ ఉంది. మలయాళంలో పెద్ద డైరెక్టర్ JSK అని వేరే ఫిల్మ్స్ ఉన్నాయి. దీస్ ఆర్ ది